కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 74 ఎపిసోడ్ల నుంచి, అంటే 78 ఎపిసోడ్లు 74వ పార్ట్ ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఏంటంటే ఉపమాన ధ్యాన సందేశాలు. ఏంటంటే ఉపమానం, పాము కోరలు పీకితే ఎవరికి హాని చేయలేదు, అలాగే మానవుల్లోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయడు. అందులో మానవుల్లోని చెడు ఎన్ని రకాలు అన్నవి 74 ఎపిసోడ్ నుంచి చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కో చెడు గురించి. ఈరోజు 75 ఎపిసోడ్. ముఖ్యంగా ఇప్పుడు మనం చెడు వ్యసనాల గురించి చెప్పుకుంటున్నాం. నిన్నటి నుంచి ఒక రకంగా వ్యసనము అంటే వదిలిపెట్టలేని అలవాటు, మానలేని అలవాటు, వదల్లేని అలవాటు, నష్టం కలిగించినా సరే ఆ అలవాటు మానలేరు. వాడు నష్టపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, కానీ మానలేరు. అనుకుంటారు ఏమైనా సరే ఇంకా దీన్ని వదిలేయాలి, కానీ వదలలేరు. మనం చూడండి, పురాణాల్లో ధర్మరాజుకి ఒక వ్యసనం ఏంటంటే జోదం. దాన్ని మనం పేకాట అని కూడా చెప్పుకుంటాం, కార్డ్స్ అని చెప్పి. ఈ క్లబ్బుల్లో అట్లు వెళ్ళి వేలు వేలు కాదు లక్షలు కూడా నష్టపోయేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పెద్ద పెద్ద క్యాసినో అని చెప్పి మరి ఆ సింగపూర్ అని, ఇంకా ఇలా అమెరికా అని ఎక్కడ చూసినా సరే, ఇండియాలో కూడా పెద్ద పెద్ద సిటీస్ స్టార్ట్ చేశారు. సంపాదిస్తారు. వారంలో ఒక రోజు వెళ్ళి సంపాదించిందంతా ఖర్చు పెడతారు. నేను మలేషియా వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద క్యాసినో ఊరికే చూడడానికి అని చెప్పి తీసుకెళ్లారు. ఎన్నో అంతస్తులు. అక్కడ సింగపూర్ నుంచి వస్తారు, మలేషియా నుంచి వస్తారు, ఇంకా చాలా చోట్ల నుంచి వస్తారు. ఆ కార్లు పార్కింగ్ చేయడానికే 30-40 అంతస్తులో కార్లు పెడతారు. అంత పెద్ద ప్లేస్ అది. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎక్కువ చైనా వాళ్ళు ఉన్నారు. సింగపూర్ అంతా చైనా వాళ్ళు ఎక్కువ ఉంటాయి, డామినేషన్. వాళ్ళు వారం రోజులు కష్టపడతారు, 6 రోజులు. ఆ సంపాదించిన డబ్బు
ఏడో రోజు వచ్చి ఇక్కడ ఖర్చు పెట్టేసి వెళ్ళిపోతారు ఎంజాయ్ చేసి. డబ్బేం నిల్వ ఉంచుకోవాలని చూడరంట వాళ్ళు. ఎంజాయ్మెంట్కి ఖర్చు పెడతారు. ఇక్కడ అలవాటు అది అందరి పని. మరి నిజంగా అది కూడా వ్యసనమే. సంపాదించిన డబ్బుని లోక్ కళ్యాణం కోసం ఖర్చు పెడితే దాని ఫలితం భవిష్యత్తులో, అంటే భవిష్యత్ జన్మలో వాడికి ఎంతో లభిస్తుంది. వాడి దేహం అవుతే ఆ జన్మతో ఆఖరు. కానీ ఎవరైనా సరే ఆత్మే. ఈ జ్ఞానం లేక ఇలాంటి వ్యసనాలకు లోనై వాళ్ళు ఎంతో నష్టపోతున్నారు. అంచేత మనం ఈ రకరకాల వ్యసనాల వల్ల ఎలా నష్టపోతున్నారు అన్న విషయాలు తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా నేనేం తెలుసుకున్నామంటే, సంసార అవసరాలకు ఉపయోగించవలసిన డబ్బు వృధా చేసుకుంటారు. ఆ వ్యసనాల వల్ల అప్పులు పాలవుతారు, తప్పులు కూడా చేస్తారు. డబ్బు కోసం నీతి నిజాయితీ తప్పుతారు, అధర్మంగా వ్యవహరిస్తారు. అంతేకాదు, ఇంకా కొంతమంది ఆస్తులు కూడా అమ్ముకుంటారు. నేను ఎంతో మందిని గమనించాను. ఈ లాటరీలు, బెట్టింగ్లు, ఇప్పుడు ఈ బిట్ కాయిన్స్ ఇలాంటి వాటిలో ఆ వ్యసనం వల్ల ఈ ఎలక్షన్స్ లో, క్రికెట్ లో, ఇలా ఎన్నో చోట్ల పందాలు కాసి ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఎకరాలు ఎకరాలే అమ్మేసిన వాళ్ళు ఉన్నారు. పాపర్లు అయిపోయారు. మరి ఎంతో హాయిగా ఉండవలసిన కుటుంబం, సంసారం రోడ్డున పడి అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంతా ఈ వ్యసనం వల్లే. అంచేత ఆస్తులు కూడా అమ్ముకునే వాళ్ళు ఎంతో మంది. ఈ ఎలక్షన్స్ లో అప్పుడే పందాలు మొదలెట్టేశారు. ఎవడైతే ఇడిగేటి ఇప్పుడు లేవు, కానీ ఇదివరకు గుర్ర పందాలు ఉండేవి. అది కూడా చాలా పెద్ద వ్యసనమే. ఇంకా మానవులు పొందే నష్టాలు ఇంకొన్ని తెలుసుకుందాం. ఈ వ్యసనాల వల్ల ఈ తాగుడని, వ్యభిచారం అని, ఈ పేకాటని, ఈ సిగరెట్లు, గుట్కాలు, వీటి వల్ల సంసారంలో గొడవలు వస్తూ ఉంటాయి. తాగేసి వస్తాడు, ఒంటి మీద స్పృహ ఉండదు, ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఏదైనా అడిగితే భార్యను కొట్టడం, పిల్లల్ని కొట్టడం, ఇలాంటి పనులు చేస్తారు. దాంతో వాళ్ళకి ఆ సుఖశాంతులు ఉండవు. ఎన్నో సంసారాలు దుఃఖంతో, అశాంతితో జీవిస్తున్నాయి.
దేనివల్ల అంటే ఈ వ్యసనాల వల్ల. అంతేకాదు ఇంకో నష్టం ఏంటంటే సంసారంలో గొడవలు ఇవన్నీ ఇంచుమించు చాలా సంసారాల్లో ఉన్నాయి ఈ రకమైనటువంటి ఇబ్బందులు. ఇంకేంటంటే శారీరక ఆరోగ్యం క్షీణిస్తుంది. అలా మందు తాగుతున్న వాళ్ళకి ఇంకేమవుతుంది, శరీరం లోపల ఉన్న భాగాలన్నీ డ్యామేజ్ అయిపోతాయి. దానివల్ల డబ్బు ఖర్చు అవ్వడం, వీడు మంచం మీద పడడం. మరి నిజంగా ఇంటి యజమాని ఆ రకమైన పరిస్థితిలో ఉంటే ఆ సంసారంలో శాంతి ఉండదు, శాంతికి లోనవుతారు ఆ కుటుంబంలో. ఎంత నష్టమో ఒక్కసారి చూడండి. ఇవన్నీ తెలుసుకోగలిగి ఈ లోపాలు సవరించుకుంటే సుఖ సంతోషాలతో జీవితాన్ని హాయిగా గడపగలుగుతాడు. ఆ స్థితి ఖచ్చితంగా రావాలి అంటే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయవలసిందే. ఎంచేతంటే ఈ వ్యసనాలన్నీ మనసుకు సంబంధించి. మనసు ఎంత మలినంగా ఉంటే వాళ్ళకి వ్యసనాలు అంత ఎక్కువ ఉంటాయి. మనసు ఎంత శుద్ధమవుతే వారిలోని వ్యసనాలు దాని అంతటదే పోతాయి. అంచేత చాలా మంది అంటూ ఉంటారు, ఏమంటారంటే మా అబ్బాయికి చిలక్కి చెప్పినట్టు చెప్పాను కానీ వినటం లేదు అంటారు. వాడికి ఏవో ఉన్నాయి కొన్ని వ్యసనాలు, నష్టపోతాడని చెప్పి పెద్దలు తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉంటారు. చిలక్కి చెప్పినట్టు చెప్పారంట. మరి చిలక్కి చెప్పినట్టు చిలక చెప్తే ఉంటుంది కానీ వీడంటాడు. ఎందుకు అంటే చిలక్కి మనసు లేదు, చేత చిలకంట. వీడికి మనసు ఉంది అని చేత వీడు వెండు చేత ఎవరు ఏదైనా సరే పనికిరాని ఆ వ్యసనాలు మాన్పించాలి అంటే అలవాటైన వాటిని చిలక్కి చెప్పినట్టు ఎన్నిసార్లు మీరు చెప్పండి, భయపెట్టండి, కొట్టండి, తిట్టండి, వాడు మటుకు మాట చేసే పని. ఏం చేయాలి అంటే మనసును మార్చగలిగే ఈ శ్వాస మీద ధ్యాస, ఈ ధ్యానాన్ని చేయించండి. వాళ్ళు అద్భుతమైన మార్పు వస్తుంది. ఎవరైనా సరే కొన్ని అలవాట్ల వల్ల, కొన్ని వ్యసనాల వల్ల అందరికీ నష్టం కలిగించేట్టు ప్రవర్తిస్తూ ఉంటే సింపుల్గా వాళ్ళ చేత ధ్యానం చేస్తే చాలు. మరి కుటుంబంలో ఎంతో మార్పు వస్తుంది. అశాంతితో జీవించేవారు శాంతిగా జీవించగలరు. అలాగే ఇంకొక నష్టం ఏంటంటే
అవసరమైన పనులకు ఉపయోగించవలసినటువంటి విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారు. వాళ్ళు వ్యాపారం చేసేవాడు అవ్వచ్చు, ఉద్యోగం చేసేవాడు అవ్వచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. ఆ వ్యాపారం చేసేవాడు వ్యాపారం మీద దృష్టి పెట్టడు. ఆ వ్యాపార స్థలానికి వెళ్ళడు. ఎవరి మీద వదిలిపెట్టేస్తాడు. వీడు ఎంతసేపు మందేసి కూర్చుంటాడు. ఉద్యోగానికి కూడా సెలవులు పెట్టేస్తాడు. అక్కడికి వెళ్ళినా కూడా సరిగ్గా డ్యూటీ చేయక గొడవలు తెచ్చుకుంటాడు. అంచేత తాను చేయవలసిన పనులు చేయలేకపోతూ ఉంటాడు ఈ వ్యసనాల వల్లే. సమయం వృధా అయిపోతుంది. ఉద్యోగ వ్యాపారాలు సరిగ్గా చేయలేరు, చెడ్డ పేరు కూడా తెచ్చుకుంటారు. ఇంకా దీనివల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏంటంటే శరీరం మీద పట్టు కోల్పోతారు. కూలిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు బైక్ ఎక్కి నడిపితే దేన్నో గుద్దేసి చేతులు కాళ్ళు ఎరుకొట్టుకుంటారు. కొంతమంది నడుస్తూ కూడా కింద పడిపోతారు. శరీరం మీద పట్టు ఉండదు, దెబ్బలు తగులుతాయి. మళ్ళీ ఇవన్నీ ఇబ్బంది ఇంట్లో వాళ్ళందరికీ. రోడ్ల మీద కూడా పడిపోతాం. మరి కొంతమందికి ఇది మరీ ఎక్కువగా ఆ మద్యం సేవించిన అటువంటి ఏదైనా చేస్తున్నా ఇంద్రియాలు కూడా సరిగ్గా పనిచేయవు. వాటి యొక్క శక్తి తగ్గిపోతూ ఉంటుంది. వినికిడి కానీ, చూపు కానీ, నాలిక రుచి కానీ, ఇటువంటివన్నీ మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి. ఎప్పుడూ వృద్ధాప్యంలో బాగా వృద్ధాప్యం వచ్చినప్పుడు కోల్పోయేది ఈ విరుద్ధమైనటువంటి ఈ మద్యం అది సేవించడం వల్ల. నేను ఒక టాపిక్ రాశాను, సారా నీరు అని. నీరు సృష్టికి అనుగుణమైనటువంటి పదార్థం. ఏ మానవుడికైనా సరే శరీరానికి నీరు ఎంతో సహకరిస్తుంది. శరీరంలో 170% నీటి యొక్క శాతమే ఉంటుంది. చేత ఏ నీరసం వచ్చినా ఏమొచ్చినా ముందు వెంటనే నీరు తాగుతారు. వాడిని శక్తినిస్తుంది, పని బాగా చేసుకోగలుగుతాడు. ఆ నీరు ఇవ్వవలసింది సారా ఇచ్చాడు అనుకోండి, మద్యం, శరీరం పట్టు తప్పిపోతుంది. అది ప్రకృతి విరుద్ధం. ప్రకృతికి అనుగుణమైంది నీరు, ప్రకృతికి విరుద్ధమైంది సారా. కానీ అది ఈ వ్యసనం వల్ల మానలేదు.
ఇప్పుడు చూడండి, ఈ గుట్కాలు, మత్తు మందులు ఇలాంటి ఈ యూత్ చిన్న వయసులోనే అలవాటు పడిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ జీవితం నాశనం చేసుకున్నట్టే వాళ్ళు. అంత చిన్న వయసులో వాళ్ళు వాటికి బానిస అవడం వల్ల ఆ టైంకి అది పడాలి. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇంకా అది ఉంటేనే ఆ శరీరం పనిచేస్తుంది కానీ లేకపోతే పనిచేయదు. ఇంకే పని చేయరు, చేయవలసింది చేయరు. వాడు ఏం చేస్తాడో వాడికి అర్థం కాదు. ఎంతసేపు మత్తులో ఉంటాడు. అది చేత ఈ వ్యసనాల వల్ల శరీరం మీద పట్టు కోల్పోవడమే కాదు, ఇంద్రియాలు కూడా సరిగ్గా పనిచేయవు. ఒక్కోసారి యాక్సిడెంట్లు అవుతాయి, చేతులు కాళ్ళు కూడా విరగొట్టుకుంటూ ఉంటాడు. మరి ఈ బానిసకి, ఈ వ్యసనాలకి మరీ బానిస అవుతే ఉన్నా లేని వారి కిందే లెక్కించబడతాడు. ఇంట్లో ఉంటాడు, మందేసుకుంటే ఆయన ఎవడు సలహా అడుగుతాడు? వాడికి ఎవడు పని చెప్తాడు? ఇంకా మనిషి ఉన్నా కూడా వాడు లేని వాడి కిందే లెక్కేస్తూ ఉంటాడు. ఎన్ని రకాల నష్టాలు ఒక్కసారి చూడండి. వాడికి విలువ ఉండదు. ఈ వ్యసనం ఉన్నవాడికి ఆ మందు సీసా ఇస్తే ఏ పనైనా చేస్తాడు. అందుకే ఇప్పుడు చూడండి, ఈ ఎలక్షన్స్ లో ఇదివరకు బిర్యానీ ప్యాకెట్లు ఇలాంటివి ఇచ్చేవారు. ఇప్పుడు బిర్యానీ ప్యాకెట్, మందు సీసా అది వేసుకున్నాడు అంటే అది ఇచ్చినోడికే వేసేస్తాడు. ఎవరికి వేయాలో కూడా అడుగుతుంది. చేత వాడు ఉన్నా లేని వాడి కిందే లెక్కొస్తాడు. అంతేకాదు, ఇంకొక నష్టం ఏంటంటే వాళ్ళకి సమాజంలో ఉన్న గౌరవం, పరువు, ప్రతిష్ట కోల్పోతారు. ఒక గౌరవంగా ఉండేవాడు మంది వేసుకొచ్చి 10 మందిలో కూర్చుంటే వాడికి గౌరవం ఎక్కడ ఉంటుందండి? పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ కాడు ప్రొపరేటర్, వాడు మంది వేసుకొచ్చి అక్కడ సీట్లో మీటింగ్ లో కూర్చుంటే వాడిని ఎంత తక్కువగా భావిస్తారు. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే ఈ అలవాటు ఉన్నవాళ్ళు సాయంత్రం 6 అయినా 7 అయినా మళ్ళా కనపడ్డా ఆడు గౌరవం పోదు, వెళ్ళిపోతారు లోపలికి, ఇంట్లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ బయటికి రా, ఫోన్లు కూడా తీయరు. మళ్ళా మొత్తంతో దిగాక అప్పుడు వస్తారు. చేత వాళ్ళకుండే గౌరవం కోల్పోతారు. ఇంకా నష్టం ఏంటంటే ఈ వ్యసనాలు ఉన్న వాళ్ళకి బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించడం వల్ల
చెయ్యవలసిన పనులు చేయలేరు, సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఏమవుతుందండి అప్పుడు? అటు చేసే వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ సరైన నిర్ణయాలు చేయకపోవడం వల్ల ఎంతో నష్టపోతారు. చేయవలసిన పనులు చేయలేరు. ఎన్నో చేయాలనుకుంటారు, చేయరు. వాయిదాలు పడిపోతుంది. అంతేకాదు, ఇంకో నష్టం ఏంటంటే ఇటువంటి వాళ్ళు, ఈ వ్యసనాలకి బాగా బానిసైన వాళ్ళు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రాలేరు. జీవితంలో ఎప్పుడూ దుఃఖపడుతూనే ఉంటారు. ఎవరైనా సరే దుఃఖంలోంచి ఎప్పుడు బయటపడగలరా అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన వాళ్ళే. మరి నిజంగా మనం ఈ మార్గంలోకి రాగలిగాం. దుఃఖం అన్నది అందరికీ ఉంటుంది, కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి, ఎవరికుండవు. కానీ ఈ మార్గంలో వచ్చిన వాళ్ళకి ఆ దుఃఖాన్ని తట్టుకుంటారు, దాన్ని కూడా లెక్క చేయరు. ఎంతటి దుఃఖమున్నా తన పనులు చేసుకుంటారు, సరదాగా జీవిస్తారు. ఆ స్థితి కోల్పోతారు వాళ్ళు. అంచేత మరి మీరు కనుక కంపేర్ చేస్తే ధ్యానం చేసే మనకి, ధ్యానం చేయని వాళ్ళకి ఎంతో తేడా కనిపిస్తూ ఉంటుంది. మరి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రకంగా చెప్పాలి అంటే ఈ వ్యసనాలు ఉన్నవాళ్ళు వాళ్ళ జీవితాన్నే కోల్పోయినట్లు లెక్క. అసలు ఎందుకు భూమి మీదకి వచ్చారు? వాళ్ళు చేయవలసింది ఏంటి, చేస్తున్నది ఏంటి, వాళ్ళకే అర్థం కాదు. ఏదో సరిగ్గా చేస్తున్నాను, జీవిస్తున్నాను అనుకుంటారు. ఒక జన్మే వాళ్ళు వృధా చేసుకున్న వాళ్ళు అవుతారు. చేత మరి నిజంగా కూడా ఈ వ్యసనాలు అన్నవి చాలా చెడు కలిగించేవే. అంచేత ఎవరైనా సరే ఏ రకమైన వ్యసనమైనా సరే, ఇటు అలవాటు మానలేని, వదిలించుకోలేని అలవాట్లు తప్పించుకోవాలి. నష్టం కలిగించే అలవాట్లు తప్పించుకోవాలి. లాభం కలిగించేవి అలవాటు చేసుకోవాలి. మనసు శుద్ధమయ్యే కొద్దీ ఇది సాధ్యమవుతుంది. మనసు మలినంగా ఉంటే అన్నీ చెడుగా వ్యసనాలు, చెడు అలవాట్లు, చెడు పనులు ఇవన్నీ ఉంటాయి. మనసు శుద్ధమవుతే మంచి వ్యసనాలు చూడండి. ఇప్పుడు మీరందరూ 3:30కి లేచి 4 జాయిన్ అవుతున్నారు. ఇది అలవాటు అయిపోయింది. ఇది మంచి అలవాటు. ఖాళీ ఉంటే పుస్తకం చదువుతాం. మరి ఇది కూడా ఒక వ్యసనమే. ఏంటో ఖాళీగా ఉంటే ఈ ఆధ్యాత్మిక పుస్తకం చదవాలని అనిపిస్తుంది. లేకపోతే ఏదో ఒక వీడియో పెట్టుకుని, పత్రికారదో మందో ఎవరో ఒక వీడియో పెట్టుకుని వింటూ ఉంటారు. ఇంకా అదే అలవాటు. అంతకుముందు అయ్యో సినిమాలని ఇవన్నీ ఉండేవి. అవి కాకుండా ఇప్పుడు ఇవన్నీ వింటున్నారు అంటే ఈ అలవాటు అయిపోయింది. ఇది
లాభం కలిగిస్తుంది, మంచి చేస్తారు. ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఎంతో ఉపయోగపడుతుంది. మన దుఃఖాన్ని తగ్గించడానికి ఎంతో మేలు చేస్తుంది. అంచేత ఎవరైనా సరే తీవ్రమైన సాధన చేయడం వల్ల శ్వాస మీద ధ్యాస ఉంచి ఈ వ్యసనాల నుంచి తేలిగ్గా బయటపడవచ్చు. ఈ నష్టాల నుంచి తేలిగ్గా బయటపడగలరు. అంచేత మరికొన్ని విషయాలు రేపు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.